కోవిడ్ అనుకోవచ్చు. ఈ సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి? థర్డ్ కోవిడ్ ఆల్రెడీ వచ్చిందమ్మా, ఒమైక్రాన్ మధ్యలో థర్డ్ వేవ్ కూడా వచ్చింది. కానీ థర్డ్ వేవ్ ప్రమాదకరంగా రాలేదు కనుక వచ్చినట్టు ఎవరికి గుర్తురా. ఇది ఫోర్త్ మ్యూటేషన్ అయితే? ఫోర్త్ మ్యూటేషన్ కాదు, మధ్యలో చాలా సార్లు అది ప్రతి సంవత్సరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైరస్ మనకు వస్తుంది, ఆ వైరస్ ని బయటికి ఎలిమినేట్ చేయడానికి మన బాడీ కణాలని యాంటీబాడీస్ ని తయారు చేస్తుంది. సో వైరస్ అక్కడతో అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ మనకు ఆ వైరస్ ఎట్లా ఎంటర్ అవుతుంది, కొత్త రూపాంతరం చెంది ఎంటర్ అవుతుంది, మ్యూటేట్ అయ్యి న్యూ వేరియంట్. దాన్నే యాంటీజెనిక్ డ్రిఫ్ట్, యాంటీజెనిక్ షిఫ్ట్ అంటారు. అంటే వాటి స్ట్రక్చర్ లో మార్పు చేసుకుని అవి మళ్ళీ వస్తూ ఉంటాయి. సో వేరియంట్స్ వస్తూనే ఉంటాయి. అది నిరంతర ప్రక్రియ. అది సంవత్సరంలో ఎన్నిసార్లు మ్యూటేట్ అవుతుంది, ఎన్నిసార్లు వస్తుంది అనేది. కానీ కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ వేరియేషన్ ఇన్ టెంపరేచర్ వచ్చినప్పుడు, పొల్యూషన్ ఉన్నప్పుడు, అంటే అది వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఇందా చెప్పినట్టుగా వాతావరణానికి వైరస్ కి మధ్య జరిగే సంఘర్షణ వల్ల ఈ కొత్త వేరియంట్స్ పుట్టుకుని వస్తాయి.